నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సరానికి స్వస్తి పలికి విశ్వావసు నామ సంవత్సరానికి అడుగు పెట్టేశాం. మరి ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండనుంది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్, అదేవిధంగా ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, విశ్వావసు నామ సంవత్సరంలో ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే వారి రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, అదేవిధంగా ఆదాయము వ్యయము చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి సార్? సాధారణంగా కొత్త సంవత్సరం వచ్చిందంటేనే అందరూ వీటిని అడుగుతారు ప్రధానంగా. నాకు ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, అవమానాలు ఏమైనా పడతానా, మన గౌరవ మర్యాదలు ఎంతో ఉంటాయి అనేది అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 అనగానే అమ్మో అంటారు. 14 ఖర్చు ఉందిరా బాబు అనుకుంటారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే కొంత 12వ స్థానంలో శని ఉండటం. మేషరాశికి 12లో శని ఉన్నాడు అంటే ఏలిన శని స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. అందువల్ల 12వ స్థానంలో ప్రాపగ్రహం, శని లాంటి గ్రహం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈసారి ఆ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది చెప్పాల్సి వస్తుంది. ఇక రాజ్యపూజ్యం వచ్చేసరికి 5 ఉంటుంది, అవమానం అనేసరికి 7 ఉంటుంది. కాబట్టి వాటిలా చూసుకుంటే ఈ గ్రహాల కాంబినేషన్ ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే మేషరాశి వాళ్ళకి చూసుకుంటే గోచార రీత్యా అంటే నేను భృగునాడి ప్లస్ పరాచర పద్ధతిని కలిపి చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే రాశి ఫలాలు చదువుకుంటూ కొంత భయపడుతూ ఉంటారు. నాకు ఇలా జరిగిపోతుంది, అమ్మో నాకు ఏలిన శని వచ్చేసింది, నాకు ఇదే జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు మేషరాశి వాళ్ళైనా శని మంచి ప్లేస్లో మంచి స్థానాలు ఉండడం 3, 6, 11లో వాళ్ళ లగ్నాలకి 3, 6, 11లో శని ఉంటే వాళ్ళకి యోగిస్తాడు. లేదా మేషరాశి వాళ్ళే శని వృషభ రాశిలోనో తులారాశిలోనో ఉన్నా కానీ యోగిస్తాడు. అలాగే మేషరాశి వాళ్ళు ఏలినాడు శని ఉన్నా కానీ, గురువు మీనరాశిలో కానీ, గురువు వృశ్చిక రాశిలో కానీ, గురువు కర్కాటక రాశిలో కానీ ఉన్న వాళ్ళకి 2.5 years పాటు ఎటువంటి భయం పడక్కర్లా. అంటే గురుబలం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలా అందుకని మనం కాంబినేషన్ చూసేటప్పుడు ఏంటంటే కేవలం మేషరాశి వాళ్ళు అందరికీ ఒకే జాతకం ఉంటుంది అని ఎప్పుడు చెప్పుకోకూడదు. కాబట్టి అది ఒకటి గమనించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే అంటే జీవిత భాగస్వాములతో కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేషరాశి అనగానే కొద్దిగా చంద్రుడు మేషరాశిలో ఉన్నాడంటేనే కొంత ఈగోయిస్టిక్గా ఉంటారు. కుజుడికి సంబంధించిన రాశి కాబట్టి అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళకి కోపాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటాయి. చిన్నపిల్లల మేషరాశి వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉంటే మాత్రం తలకి దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో ఒక జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. అలాగే ఏలినాడు శని కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ ఎక్కువ మాట్లాడకుండా అపార్థాలకి అపోహలకి తావు వస్తుంది, ఏలినాడు శని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేసుకోవడం చేయాలి. అదమ్మా. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది సార్? వాళ్ళ రాజపూజ్యం కానివ్వండి, వ్యయం, అవమానం కానివ్వండి, ఆదాయం కానివ్వండి, వ్యయం కానివ్వండి. అంటే వృషభ రాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి యోగిస్తుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వృషభ రాశి వాళ్ళకి శని 11వ ప్లేస్లో ఉంటాడు. శని చెప్పాం 3, 6, 11లో రాశి నుంచి 3, 6, 11లో ఉంటే చాలా యోగిస్తాడు. అలా చూసుకున్నప్పుడు ఆదాయం 11 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది వీళ్ళకి. అలాగే రాజ్యపూజ్యం 1 ఉంటుంది, అవమానం 3 ఉంది. అంటే ఇలాగే ఉండాలని ఏమీ లేదు, చాలామంది కోరుకుంటారు కానీ చెప్పాల్సి వస్తుంది. నేను జనరల్గా అయితే ఆదాయం, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఇవి చెప్పను. వాడు జన్మజాతక చక్రాన్ని పక్కన పెట్టుకుని గోచారంలో ఉన్న గ్రహాలను పక్కన పెట్టుకుని జాతకం చెప్పాలి తప్పితే కేవలం రాశి ఫలాలు చదువుకుంటూ మనకి భయపడిపోయితే మాత్రం చాలా కష్టం. కాబట్టి వీళ్ళ జాతకం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇలాగే ఉంది. వీళ్ళకి ఏంటంటే శని యోగిస్తాడు, సువర్ణమూర్తిగా ఉంటాడు. అలాగే గురువు 2వ స్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు ఏమో 10, 14లో లోహమూర్తులుగా ఉంటారు. కాబట్టి ఆ గోచరాలు అలా ఉంటాయి. ఒక కనుక చెప్పాలంటే 12 రాశుల్లో కూడా ఎక్కువ లాభపడే రాశి వాళ్ళు ఎవరంటే వృషభ రాశి వాళ్ళకి ఈసారి ఎక్కువ లాభాలు కలుగుతుంటాయని చెప్పొచ్చు. 12 రాశుల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా మేలు జరుగుద్ది. వాళ్ళు భూములు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్త విడిపోయి ఉంటే వాళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి జరుగుతాయమ్మా. మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ఈసారి ఆదాయం ఎక్కువ ఇచ్చారు పంచాంగకర్తలు. వ్యయం చూసుకుంటే 2 ఉంది, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అలా చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓహో, నాకు 14 ఆదాయం ఉందని. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచిదే. ఇట్లా రాశి వాళ్ళు చదువుకుంటూ పాజిటివ్గా థింక్ చేసుకుంటే ఒక భయం ఉంటుంది. అలాగే భయపడిపోయారనుకో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది
తర్వాత ఏంటంటే వీళ్ళకి శని 10-9లో ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా యోగిస్తాడు. అలాగే గురువు జన్మలో లోహమూర్తిగా ఉన్నాడు, జన్మరాశిలో ఉంటాడు కాబట్టి కొంత లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతులో 9-3లో తామరమూర్తులుగా ఉంటారు. ఇది కాంబినేషన్ పరంగా చూసుకుంటే చాలా వీళ్ళకు కూడా మిథున రాశి వాళ్ళకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఎవరైనా మిథున రాశిలో వాళ్ళు అక్కడ రాహు ఎఫెక్ట్, లగ్నంలో రాహు ఉన్నవాళ్ళు, లేకపోతే రాశి మీద రాహు ఉన్నవాళ్ళు, అంటే చంద్రుడును రాహు కలిసి ఉన్నారనుకోండి, రేపు గోచారంలో మీనరాశి నుంచి రాహు ఇటు పక్క కుంభరాహుకి వస్తాడు కాబట్టి డబుల్ రాహు ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా రాహు జపాలు కానీ ఏమైనా చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాహు ప్రమాదాలకి కారకుడు అవుతూ ఉంటాడు కాబట్టి కొద్దిగా అలా జరగకుండా ఉండాలంటే రాశిలో రాహు చంద్రుడు కలిసి ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మిథున లగ్నంలో రాహు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది శని మన మీనరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ వీళ్ళు అయినా సరే శని మీనరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా మీనరాశిలో కానీ గురువు మీనరాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, అలాగే కర్కాటక రాశిలో గురువు ఉన్న వీళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. అంటే వాళ్ళ జాత చక్రాలు చూసుకుని మన గురువు మన జాతకంలో గురువు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయా లేదా ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. అందువల్ల కేవలం రాశి ఫలాలు బట్టి ఫలితాలు అనేవి ఉండవని చెప్తున్నాను నేను. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండాలి? కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాల్సి వస్తుందంటే ప్రధానంగా వీళ్ళు ఇప్పుడు దాకా అష్టమ శనితో ఉన్నారు. అష్టమ శని వెళ్ళిపోతుంది, వీళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయింది, అష్టమ శని వెళ్ళిపోయింది. మీనరాశిలోకి కుంభరాశి నుంచి శని వచ్చేసాడు కాబట్టి అష్టమ శని అనేది కొంత అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నరాల సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే వీళ్ళకి ఆదాయ వేలకు వచ్చేసరికి ఆదాయం 8, వ్యయం 2, అక్కడ వీళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3, చాలా కంఫర్ట్గా ఉంది వీళ్ళకి ఇక్కడ. అలాగే గోచారంలో శని 9-8 స్థానాల్లో రజితమూర్తిగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. గురువు ఏంటంటే 12లో తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతులు 8-2లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి రాహుకేతుల గోచారం కూడా వీళ్ళకి అద్భుతంగా యోగిస్తుందని చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఇంకా ఈ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే చెప్పాక అష్టమ శని వెళ్ళిపోతుందని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే అంటే సమీప బంధువులు మాత్రం అనారోగ్య సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కోర్టు కొంతకు సంబంధించి చిక్కులు పరిష్కారం లభిస్తుంది. అంటే పెండింగ్గా ఉన్న కోర్టు కేసులు కూడా తేలిపోతూ ఉంటాయి. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అవ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. రుణబాధలు ఉన్న వాళ్ళు రుణబాధలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. అదమ్మా. సింహరాశి వారికి ఏ విధంగా ఉండాలి? సింహరాశి వాళ్ళకి చెప్పుకుంటే ఆదాయము 11, ఖర్చు 11, అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. కాబట్టి సింహరాశి వాళ్ళకి కాకపోతే అష్టమ శని స్టార్ట్ అవుతుంది, మళ్ళీ భయపడిపోతుంది. కాదు సార్, నేనేం భయపడి సార్, మా ఫస్ట్ నుంచి చెప్పండి సార్, నవ్వంగా సార్. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అవమానం ఎక్కువగా ఉంది. సింహరాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ శని వస్తుంది కాబట్టి అకారణంగా మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే అష్టమ శని అని చెప్పా కాబట్టి కొద్దిగా వాహనాల ప్రమాదాలకి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే ఎక్కువ తిరగకపోవడం కానీ బయట తిరగకపోవడం కానీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి వాటి నుంచి బయటపడే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాటితో పాటు అంటే కుటుంబం దగ్గర బంధువులు కొద్దిగా అనారోగ్యం పాలన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పని చేయాలన్నా కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది సింహరాశి వాళ్ళకి. అదమ్మా. కన్యా రాశి వారికి ఎలా? కన్యా రాశి వాళ్ళకి అంటే ఉత్తర, హస్త, చిత్త నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఈ కన్యా రాశి కింద వస్తారు. అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఆదాయం 14, వ్యయం 2, చక్కగా కంఫర్ట్, డబ్బులు ఎక్కువ ఉంటాయి. అలాగే రాజ్యభోజ్యం 6, అవమానం 6, అవి 2 బ్యాలెన్స్ అయిపోయినాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి పట్టుదలతో సాధించుకుంటారు ఏదైనా సరే. అంటే పరీక్షల్లో కూడా కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి టాపర్స్గా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించడం కానీ అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహం పెండింగ్ పడిపోతున్న వాళ్ళు, వాయిదాలు పడిన వాళ్ళకి కూడా వివాహం అనుకూలంగా ఉంది. తర్వాత భూలాభం కలుగుతుంది, భూమి కొంటారు, ఇల్లు కట్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఈ రాశి వాళ్ళకైతే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, పాత బకాయిలని తీరిపోతాయి వీళ్ళకి. అలా ఉందమ్మా.
తులారాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది సార్? తులారాశి వాళ్ళు చూసుకుంటే 1-2 పాదాలు కన్యా రాశి అనుకున్నాం కాబట్టి 3-4 పాదాలు దీంట్లోకి వస్తాయి. అలాగే స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు దీంట్లోనే ఉంటాయి. విశాఖ 1-2-3 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలతో తులారాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. మంచిగా ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పాల్సి వస్తుంది. ఇక రాజ్యపూజ్యం 2, అవమానం 2, ఆ 2 బ్యాలెన్స్ అయిపోయినాయి. తక్కువే ఉంటాయి, బ్యాలెన్స్గా ఉంటాయి. కాబట్టి అండ్ జీవితం అంటే అంతా ఒకలా ఉండదు కదా, ఒడురుగులు అనేది తప్పనిసరిగా ఉంటాయి. ఇక చూసుకుంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శని పరంగా ఇబ్బందులు అనేవి ఉండవు. వాడికి వెళ్ళిన శని వచ్చినా కానీ వాళ్ళకి శని యోగకారుడు కాబట్టి కొంత తులారాశి వాళ్ళు వీటి నుంచి ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ శని బాధలు ఉండడం అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు. అంటే గృహాలలో వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కోర్టు కేసుల్లో విజయాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారానికి వస్తాయి. లేకపోతే పెద్ద మనుషులతో వాళ్ళు రాజీలు చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే స్థిరాస్తుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన యోగాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి. అది ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అదమ్మా. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళు చూసుకుంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు, మొత్తం వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కేటగిరీలోకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఆదాయం 2, వ్యయం 14. వీళ్ళకైతే రివర్స్లో ఉంది. తక్కువ ఆదాయం, ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. రాజపూజ్యం 5, అవమానం 2. రాజపూజ్య గౌరవం ఉంటుంది, అవమానం తక్కువగానే ఉంది. అది కాబట్టి వీళ్ళకి స్త్రీ పురుషులకి ధనకారకుడైన గురువు 7వ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొద్దిగా వాహన యోగాలు కానీ వీటి మీద కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది సంతానం మాత్రం అభివృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు వీళ్ళకి బాగా పెరుగుతాయమ్మా. అది ధనస్సు రాశి వారికి ఏ విధంగా? ధనుసు రాశి వారికి మూల నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఒకటి పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. వీళ్ళందరూ ధనుసు రాశిలోకి వస్తారు. ప్రధానంగా వీళ్ళు ఏంటంటే ఆదాయం 5, వ్యయం 5, 2 బ్యాలెన్స్ అవుతున్నాయి. రాజ్యపూజ్యం 1, అవమానం 5 అలా ఉంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి అర్ధాష్టమ శని వీళ్ళకి స్టార్ట్ అయిందని చెప్పాల్సి వస్తుంది. అది ఒక 2.5 years పాటు అర్ధాష్టమ శని ఉంటుంది కాబట్టి ఇక్కడ మాట తీరు విషయంలో వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే విల్ పవర్తో వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త వ్యాపారాలు చేయడం కానీ, కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అదమ్మా. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా? మకర రాశి వాళ్ళకి, మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, వీళ్ళందరూ కలిపి మకర రాశి కింద వస్తారు. కాకపోతే మకర రాశి వాళ్ళు అన్ని 12 రాశుల్లో కూడా ఎక్కువ సంతోషంగా ఉన్నది మకర రాశి వాళ్ళే. వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు మకర రాశి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14 ఉంది వీళ్ళకి. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 4, అది బ్యాలెన్స్ అవుతుంది. ఇక మకర రాశి వ్యక్తులకి ఏంటంటే జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉన్న సంవత్సరంగా విశ్వావసు నామ సంవత్సరం చెప్పాల్సి వస్తుంది. అలాగే అవివాహితులు వివాహం అవడం కానీ జరుగుతుంది. ఇలా మకర రాశి వాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు. అదమ్మా. కుంభరాశి వారికి? కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు వాళ్ళు కుంభరాశి కింద వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉన్నా కానీ నెత్తిమేయించి పక్కకి వెళ్ళిపోయాడు శని అనుకోవాలి. మొన్నటిదాకా ఆ రాశి మీదే శని ఉన్నాడు గోచారంలో 2.5 సంవత్సరాలుగా. వీళ్ళకి మొదటి దశ అయిపోయిందని చెప్పాల్సి వస్తుంది 7వ శనిలో. ఆ తర్వాత ఆ రాశి నుంచి 2వ స్థానంలో శని ఉంటాడు కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే వీళ్ళకి ఎక్కువ అయితే ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి. ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఇక ఆదాయం 8, వీళ్ళకి ఖర్చు 14, అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఇలా ఈ కుంభరాశి వాళ్ళకైతే ఉంటుంది. అలాగే వీళ్ళకి రావాల్సిన బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయి అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా అప్పు తీసుకున్న వ్యక్తులు అయితే వీళ్ళు కూడా అప్పు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది, ఫలితం ఉంది.
మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది? మీనరాశి వాళ్ళు అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపితే మీనరాశి వాళ్ళు అవుతారు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 బ్యాలెన్స్గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1. అక్కడ గౌరవ మర్యాదలు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని నెత్తి మీదకి వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. వీళ్ళకి ఏలినాటి శని వచ్చి 2.5 years ఆల్రెడీ అయిపోయింది. 2వ దశ స్టార్ట్ అవుతుందని చెప్పాలి. నెత్తి మీద ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ అంటే ఏలినాటి శని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత సమీప బంధువుల మధ్యలో కలహాలు కానీ వీటి మీద అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాల్లో కొంత వస్తువులు పోగొట్టుకోవడం కానీ డబ్బు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇంకా మీనరాశి వాళ్ళకి ఇంకొక 2.5 years ఏలినాటి మొత్తం 5 ఏళ్ళు ఇంకా ఏలినాటి శని ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. శని నెత్తి మీదకి వచ్చాడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది వీళ్ళు చేయాలి. అదమ్మా. ఇదండి మరి 12 రాశుల వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా జరగనుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.